నమస్తే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులంతా కూడా బీసీల చుట్టే తిరుగుతూ ఉన్నాయి. అన్ని పార్టీలంతా కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. గతంలో బీసీలకి అన్యాయం చేసినటువంటి పార్టీలు సైతం కూడా బీసీ నినాదాన్ని నినాదిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇదే సందర్భంలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు సాధ్యమా కాదా? సో మరో పక్కన రాష్ట్ర వ్యాప్తంగా సైతం కూడా ధర్మ సమాజ్ పార్టీ అధినేత అయినటువంటి విశ్వనాథన్ మహారాజు సామాజిక న్యాయం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రాజ్యాధికారం వాళ్ళు భాగస్వాములు కావాలి, ఆ పీఠం మీద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూర్చోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ తాను 1,00,000 కిలోమీటర్ల యాత్ర కూడా చేపట్టడం జరిగింది. సో అతను అనుకున్నటువంటి దిశగా ఇప్పుడున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం మరి రానున్నటువంటి రోజులలో బీసీలకి ఏమైనా రాజ్యాధికారం దక్కేటువంటి దిశగా ఉండబోతా ఉందా? మరో పక్కన ఇంకొక పక్కన ట్యాపింగ్ అంటూ, మరో పక్కన బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా రోజులు అవుతా ఉంది. విశ్వనాథన్ సార్తో మాట్లాడక మరోసారి విశ్వనాథన్ సార్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన అభిప్రాయం ఏంటన్నటువంటి అంశాలను ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పటికీ 3 నెలలు కావస్తా ఉంది 1,00,000 కిలోమీటర్ల యాత్ర. సో మీరు ఏదైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు రాజ్యాధికారం అంటూ మీరు ఒక పక్కన యాత్ర చేస్తూ ఉన్నారు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు సైతం కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ వాళ్ళు కూడా మా పార్టీతోటి సాధ్యమని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నల్లగొండలో ఈరోజు ఆవిర్భావ సభ సంబంధించినటువంటి మీ జేఏసీ ఆవిర్భావ సభ సంబంధించినటువంటి ఈ సభ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంది, బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనా? అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? లైటే బాబు, లైటే. ఈరోజు నల్గొండ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభ జరుగుతూ ఉంది. ఈ సభకి మరి నాతో పాటుగా పాల్గొంటున్న ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారికి, ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారికి ఇప్పుడే చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ గారు వెళ్ళారు మాట్లాడి, మరి రాష్ట్ర కో కన్వీనర్లు ముదిరాజ్ రాఘవేంద్ర గారికి మరియు వినోద్ రాసాల గారికి, మరి మేడం గారు లేరనుకుంటా. ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద మోసానికి తెరలేపింది. ఏమిటి అంటే, ఒకటి ఇక్కడ ఆర్డినెన్స్ అని ఒకటి తీయడం జరిగింది. ఆర్డినెన్స్ తీయబోతున్నారని తెలిసింది. ఏంటి అంటే 42% రిజర్వేషన్కి ఇవ్వడానికి ఆర్డినెన్స్ని మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ చట్టంలో ఆ మార్పులు చేర్పులు చేసి నిలబడింది. ఇది జ్యుడిషియరీ ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో చెల్లదు అని ఒక మాజీ న్యాయమూర్తులు చెప్తున్నారు. ఇప్పుడే ఇంతకుముందు మాట్లాడిపోయిన చిరంజీవులు గారు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అనేక మంది న్యాయ కోవిదులు ఇది ఎటువంటి పరిస్థితుల్లో లీగల్గా అది 100% కొట్టివేయబడుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంటులో చట్టం చేయడం తప్ప బీసీలకి విముక్తి లేదు అని దేశవ్యాప్తంగా అందరూ చెప్తున్నారు. దానికి ఉదాహరణనే తమిళనాడులో రిజర్వేషన్స్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టినరు. అట్లా ఒక 200 చట్టాలు 9th షెడ్యూల్లో పెట్టినాయి. ఈరోజు పదిలంగా దేశంలో ఉన్నటువంటి చట్టాలు. ఆ పని చేయకుండా కేసీఆర్ టైంలోనేమో ఆయన 34% ఏదో చేసి అది గంగలు కలిపింది. తర్వాత రేవంత్ రెడ్డి 42% అని ఇది ఒక మోసపూరితమని చట్టం చేస్తున్నారు. మనం కోరేది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఆమరణ దీక్ష చేస్తాడా, ఆత్మహత్య చేసుకుంటాడా మాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం మీద నిరాటంకంగా ఒక సుదీర్ఘ యుద్ధానికి తెరలేపి కేంద్ర ప్రభుత్వంతో తన పోరాటాన్ని చేయాలి. బీసీల సమస్య అంటే బీసీలది కాదు, అది బీసీల సమస్య అంటే అది దేశ సమస్య, అది రాష్ట్ర సమస్య, దేశానికి ఉన్న సమస్య, అది తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సమస్య. దాన్ని ఒక పెద్ద అద్దంలో పెట్టి, అదొక పెద్ద షో కేసులో పెట్టి, అదొక నేషనల్ లెవెల్ సబ్జెక్ట్ లాగా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడటం, మొన్న ఒక సమావేశం పెట్టి మాట్లాడటం, కులగణన చేసింది అనటం, ఇవన్నీ కాదు. ఒకటే సింపుల్. ఇంకేముంది సార్ అంటే, రేవంత్ పైన ఇంకేం బాధ్యత ఉంది? ఒక పక్కన ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాని తర్వాత కేంద్రం పైన బాధ్యత అప్పచెప్పడం జరిగింది. 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా పంపడం జరిగింది. సో ఇంకేం చేయాల్సినటువంటి అవసరం? కింద మెట్రో ప్రాజెక్టులకి వాటికే 100 సార్లు ఢిల్లీ పోయి వాళ్ళ గొంతు మీద కూర్చొని నేషనల్ ప్రాజెక్టుల కోసం మాట్లాడినప్పుడు 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వంతో ఎన్నిసార్లు మాట్లాడిండు, కేంద్ర ప్రభుత్వంతో ఎన్నిసార్లు యుద్ధం చేసిండు, కేంద్ర ప్రభుత్వం మీద సుదీర్ఘ పోరాటం ఏమైనా చేసిండా? ఒక మెట్రో కోసమో, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కోసమో, ఒక రోడ్స్ కోసమో
అనేక ప్రాజెక్టుల కోసం మనిషి పోతాడు. కానీ ఈ బీసీలకి 42% రిజర్వేషన్స్ పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టి చట్టం చేయాలనే పోరాటం, తాను పోరాడినటువంటి నిబద్ధత ఏంటి, దాని మీద యుద్ధం ఏంటి అని అడుగుతున్నాం మేము. అంటే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే అతను నిజంగా విముక్తి బీసీలకి జరగాలి అంటే అది పంచాయతీరాజ్ చట్టంతో ఆర్డినెన్స్ చేసి చట్టం తీసుకురావడం కాదు. అది 100% కొట్టుడు పోతుంది. ఆర్డినెన్స్గా ఏది తీసుకొచ్చినా పోతుంది. 9th షెడ్యూల్లో పెట్టే పోరాటం చేయాలని కోరుతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, రేవంత్ రెడ్డి ఒకవేళ 9th షెడ్యూల్లో నువ్వు పెట్టలేదు, దాని మీద పోరాటం చేయలేదు, పోరాటం చేయలేనప్పుడు నీ మీద అనేక బాధ్యతలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఒక పక్కన రాహుల్ గాంధీ మొన్న 2-3 మీటింగ్లు జరిగినాయి నిన్న మొన్న. ఆ మీటింగ్లకు ఇక్కడి నుంచి కూడా చాలామంది పోయారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు చాలా గొప్పగా, తెలంగాణలో చాలా పెద్ద డేటా తీసుకొచ్చాము, ఆ డేటా చాలా గొప్ప డేటా అని. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంలో రాహుల్ గాంధీ పుట్టినా, అదే రేవంత్ రెడ్డి పుట్టినా, రెడ్లకి వ్యతిరేకంగా, సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కూడా ఈయన చాలా పెద్ద ఎత్తున మరి బీసీలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటాడని. ఏ రెడ్లకి ఇబ్బంది లేదు రేవంత్ రెడ్డి చేసే పని వల్ల. ఎందుకంటే ఆయన కేవలం డేటా మాత్రమే సేకరిస్తున్నాడు. ఏమైనా సంపద పంచేదా, రాజ్యాన్ని పంచేదా? రెడ్లు బాధపడటానికి, రెడ్లు మొత్తం రేవంత్ రెడ్డి చేస్తున్న దానికి వ్యతిరేకంగా ఉండడానికి రేవంత్ రెడ్డి ఏమైనా ఆయన కుర్చీని బీసీలకు ఒప్ప చెప్తున్నాడా, లేదా భూమి మొత్తం తీసుకుపోయి బీసీలకి ఎస్సీలకు ఒప్ప చెప్తున్నాడా, రాజ్యం పంచుతున్నాడా, భూమి పంచుతున్నాడా, సింహాసనం పంచుతున్నాడా? ఏ రెడ్లకి భయం లేదు. ఎందుకంటే బీసీ అనేది ఒక నినాదం, ఒక ప్రజల్ని సమీకరించడానికి వాళ్ళు వాడుతున్న ఒక ఆయుధం. బీసీ ఆయుధంతో రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ జూదం ఒకే దెబ్బకి 3 పిట్టలు కొడుతున్నాడు. ఒకటి, బీజేపీ నరకాలని చూస్తున్నాడు, ఏది బీసీల చట్టంతో. 2, టీఆర్ఎస్ నరకాలని చూస్తున్నాడు. 3, తన పార్టీలో ఉన్న అసంతృప్తిని దాటి తన ఒక డైనమిక్ లీడర్ లాగా ఎక్స్పోజ్ కావడానికి బీసీల రిజర్వేషన్ అనే ఆయుధాన్ని తాను ఆడే రాజకీయ జూదానికి వాడుతున్నాడు తప్ప బీసీలకు సంబంధించిన ఎలాంటి చిత్తశుద్ధి పోరాటం అందులో లేదనేది మా వాదన. సో ఒక పాయింట్ మీకు గుర్తు చేయాలి. ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సో బీసీలకు 42% రిజర్వేషన్లని పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి చెప్పడంతో పాటు 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి చెప్పడంలో అర్థం ఏంటి అంటారు? అదే ఆయన అర్థం ఏంటి అని అంటే, అంత అసమర్థంగా, అంత రాజకీయ చైతన్యం లేని స్థితిలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారని ఆయన మాటను తప్పు పట్టద్దు మనం. బీసీ ఎస్సీ ఎస్టీల అచైతన్యం ఆ స్థితిలో ఉందని, రాజకీయ చైతన్యం ఉధృతంగా ఉంటే ఆ మాట ఎట్లా అంటాడు? ఆ మాట అంటాడా? ఎటువంటి పరిస్థితులు అనగా. అందుకని ముందు మన చైతన్యం, బీసీ ఎస్సీ ఎస్టీల చైతన్యాన్ని ఉధృతం చేస్తే ఆ మాట అనడం కాదు, ఆ కుర్చీ నుంచి పరారైతాడు. అందుకని మేము అనేది ఏంటంటే, రాహుల్ గాంధీ మొన్న మాట్లాడిన మాటలన్నీ డొల్లతనం మాటలు. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? అందులో ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో మీడియాలో ఎంతమంది ఉన్నారు, ఇందులో ఎంతమంది ఉన్నారు అన్న. మరి బీసీల శాతం 50% పైన తేలిపోయింది. మొత్తం 90% బీసీ ఎస్సీ ఎస్టీల కులగణనలో జనాభాలు తేలిపోయినప్పుడు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద ఎట్లా కూర్చుంటాడు? రాహుల్ గాంధీ చేయాల్సింది రేవంత్ రెడ్డిని తొలగియాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డిని తొలగించి ఆ స్థానంలో బీసీ ఎస్సీ ఎస్టీల సామాజిక వర్గాన్ని కూర్చోబెట్టాలి. తర్వాత రాహుల్ గాంధీకి నిజంగానే ఈ కులగణన, భారత రాజ్యాంగ సూత్రాల మీద ఆయనకి ఒక గొప్ప ఆలోచన ఉంటే రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పీఠం బీసీకి ఇస్తాడా? అది మాట్లాడాల్సిన మాట. ఈ దేశ అత్యున్నత రాజ్యానికి సంబంధించినటువంటి పీఠం ప్రధానమంత్రి పీఠం. ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇస్తుందా? బ్రాహ్మణుడు బిడ్డ అయినా, కాశ్మీరీ బ్రాహ్మణుడు బిడ్డ అయినా రాహుల్ గాంధీకి ఇస్తుందా? ఇది రాహుల్ గాంధీ మాట్లాడాల్సిన మాట. అందుకని మేము కోరేది ఏంటంటే, తెలంగాణలో జరుగుతున్నది రాజకీయ జూదం, మేము చేస్తున్నది బీసీ వాదం, ఆయనది బీసీ జూదం. అందుకనే నేనేమంటానంటే, మేము అనేది జేఏసీగా, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా మా అభిప్రాయం, రేవంత్ రెడ్డి తన కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి జ్వాలని అటు బీఆర్ఎస్ని అటు బీజేపీని 3 పార్టీలను నరకడానికి బీసీ నినాదం వాడుతున్నాడు తప్ప బీసీలకి చిత్తశుద్ధిగా 9th షెడ్యూల్లో పెట్టి ఆ చట్టం తెచ్చే పరిస్థితి లేదనేది మా అభిప్రాయం. లేదంటే ఒక నిరంతర యుద్ధం చేయమనాలి, చేసి ఆ పోరాటం చేయాలి. ఆనాడు జయలలిత చేసినంత పట్టుతోటి ఈ మనిషి కూడా పోయి చేస్తే
మేము నమ్ముతాం. సో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చెప్తానని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పడం జరిగింది. సో మరో పక్కన అదే బీజేపీ పార్టీ బీసీల విషయంలో చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారు. మొన్న అవుట్రైట్గా బీజేపీ పార్టీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. 9th షెడ్యూల్లో అసలు చేర్చడం కుదరదు, ఇది సాధ్యపడదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకొస్తారు? ఒకటేంటంటే బేసికల్గా రిజర్వేషన్లకి యాంటీ రిజర్వేషన్స్ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎందులో కూడా ఈ అణగారిన వర్గాలు రావద్దు అనేది వాళ్ళ పాలసీ మ్యాటర్. అది బీజేపీ యొక్క పాలసీ మ్యాటర్. బీసీలు ఏ రంగాల్లో రావద్దనేది మండల్ కమిషన్ టైంలో దేశంలో ఆనాడు బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఫోర్ ఫ్రంటల్గా ఉండి యుద్ధం చేసింది. ఫోర్ ఫ్రంటల్గా ఉండి మండల్ కమిషన్కి వ్యతిరేకంగా బీసీలకి రిజర్వేషన్లు రావద్దని యుద్ధం చేసిన రామచంద్రరావు 100% బీజేపీ పార్టీకి అనర్హుడు. అతన్ని ఏ విధంగా నియమించారు? మండల్ కమిషన్కి వ్యతిరేకంగా పాల్గొన్నటువంటి రామచంద్రరావు ఒక 3.5-4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్న తెలంగాణ రాష్ట్ర పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా అనర్హుడు ఫస్ట్. అందుకనే ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి బీసీలకి తప్పైందని కాళ్ళు పట్టుకొని ఆ పదం చేపట్టాలి. ఆనాడు మండల్ కమిషన్లో కేసీఆర్ పాల్గొనడా? ఆనాడు మండల్ కమిషన్కి అనుకూలంగా రేవంత్ రెడ్డి పాల్గొనడా? ఈ దొంగలంతా ఎందుకు బీసీ ఉద్యమంలో పాల్గొనలే? మండల్ కమిషన్ ఉద్యమంలో ఆనాడు ఆర్ కృష్ణ పాల్గొన్నాడు. ఆనాడు అనేక మంది బీసీ నాయకులు వీళ్ళంతా పాల్గొన్నారు. కానీ వీళ్ళు ఎందుకు పాల్గొనలేదు? పాల్గొననోడు ఇవాళ సమాజానికి నాయకత్వం వహిస్తున్నారు. అందుకని మేము కోరేది ఏంటంటే, మేము డిమాండ్ చేస్తున్నది ఇక్కడ రామచంద్రరావు వాళ్ళ బీజేపీ పార్టీ యాంటీ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, వాళ్ళు పూర్తిగా దానికి వ్యతిరేకం. కేవలం వాళ్ళ రాజకీయ ఆయుధం కోసమే బీసీ ముఖ్యమంత్రి అంటారు. బీసీ ముఖ్యమంత్రి అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం కదా. బీసీ ముఖ్యమంత్రి ఉండాలి, బీసీ రాష్ట్ర ఎస్సీ బీసీలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు పార్టీకి ఉండాలి, వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీ పగ్గాలు, పార్టీ నాయకత్వం, దాన్ని నడిపించే ఆర్ఎస్ఎస్ సమస్తం అణగారిన వర్గాల చేతిలో ఉందా? అది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గంలో ఉన్న బీజేపీ పార్టీ. ఆయా రాష్ట్రాల్లో శూద్రాగ్రవర్ణాలకి దాని బ్రాంచ్లో చెప్తుంది. అది పార్టీ యొక్క కాన్సెప్ట్. కాబట్టి మేము నిర్ద్వంద్వంగా అతని మాటలను ఖండిస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కానీ, లేదంటే విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ వీళ్ళంతా రిజర్వేషన్స్లో పాల్గొనడానికి ఆ పార్టీకి ససేమర ఇష్టం లేదని. ముస్లింలతో కూడినటువంటి రిజర్వేషన్లు కూడా అసలే ఒప్పుకునేదే లేదంటూ కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ సైతం కూడా ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఎందుకు ముస్లింలని వాళ్ళు వేరు చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అన్నట్టు? బేసికల్గా ఏంటంటే, ఒక పాయింట్ ఏంటంటే, ఫండమెంటల్గా అసలు బీసీలు ముస్లింలకి డెఫినేషన్ చెప్పాలి. ఒకటి, బీసీలంతా నవాబులు కాదు, సాహెబులు కాదు. బీసీలు అదే ముస్లింలంతా బయట గల్ఫ్ నుంచో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ ఈ దేశంలో ఉన్న సామాజిక హిందూ సోషల్ ఆర్డర్లో వివక్షతకు గురైన వాళ్ళంతా ముస్లింలలోకి పోయినరు. ఎవరు పోయినరు? ఎస్సీ బీసీలే పోయినరు. ఎస్సీ బీసీలు పోయి ఈరోజు రాష్ట్రంలో దేశంలో 20 కోట్ల మంది పైన ఎస్సీ బీసీల నుంచే పోయారు. ఎందులో పోయారు? ముస్లిం రిలీజన్లోకి పోయారు. ఆనాడు సూఫీలు అనేక మంది వచ్చి ఈ అయ్యగారు గుళ్ళకి రానకపోతే సూఫీ వాడు వచ్చి వాటేసుకొని కౌగిలించుకొని వానితోటి కలిసి అన్నం తిన్నాడు కాబట్టి అందులోకి పోయారు. ఈ దేశ అణగారిన వర్గాలని గుళ్ళకి రానివైతే, ఈ దేశ అణగారిన వర్గాలు ముస్లిం మతంలోకి పోతే అక్కడ నువ్వు అవకాశాలు ఇవ్వకపోతే ఎట్లా? అందుకని బీసీలలో ముస్లిమ్స్ పాల్గొనే ముస్లిమ్స్కి ఇచ్చిన అవకాశాన్ని 100% సమర్థించాల్సిందే. ఎందుకంటే గుజరాత్లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు. ఆ బెంగాలు గుజరాత్లో జీవోలలో ఫలానా ముస్లిం కమ్యూనిటీసు ఇగో బీసీలలో ఉన్నారనేది జీవోలు విడుదలైనవి. అవి పక్కన పెట్టి మాట్లాడకుండా, అవి తీసి మాట్లాడకుండా ఈరోజు ఇక్కడ ముస్లిమ్స్ అనేది ఒక అడ్డు పెట్టుకొని మాట్లాడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చర్య అని మేము భావిస్తున్నాం. సో ఒక పక్కన ఇంత జరుగుతున్నప్పుడు కూడా బీసీల గురించి రెండు పార్టీలు, బీజేపీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు వాళ్ళ స్టాండ్ చెప్పట్లేదు. కేవలం జాగృతి ఆధ్వర్యంలో మేము ప్రెషర్ తేవడం వల్లనే బీసీలకు 42% సంబంధించిన రిజర్వేషన్ల అంశం ముందరికి వచ్చిందనేది కవిత యొక్క వాదన. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనం వహిస్తుంది, అలాగే కవిత యొక్క పాత్ర ఏంటి అని చెప్పేసి భావిస్తున్నారు సార్? అంటే మాకు ఏంది తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక అంతర్గతంగా కొన్ని సమస్యల్ని తీర్చుకోలేని పార్టీ అంతర్గత సంక్షోభంలో ఉంది. అది ఏదో మాకు తెలియదు. అది అంతర్గత సంక్షోభంలో ఉన్న ఆ పార్టీ స్పష్టంగా తన నిర్ణయాలను ఇదేనే కాదు ఏ నిర్ణయాన్ని ప్రకటించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యం,
ఈ వస్తున్న మార్పులకి వాళ్ళు ఏ వైఖరి ప్రకటించాలనో ఆ పార్టీ అనుబంధ సంఘాలు అన్నీ కూడా ఆ దిశలో ఉన్నాయి కాబట్టి మేము దాని జోలికి ఇప్పుడు ఏమి వెళ్ళాం కాబట్టి అది మా వైఖరి. సో మీరు రాజ్యాధికారమే ధ్యేయంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి సో మీరు 3 నెలలుగా యాత్ర చేస్తున్నారు. సో ప్రజల నుంచి ఏ విధమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది మీకు? మీరు చేసేటువంటి ఉద్యమం పట్ల ప్రజలు సానుకూలంగా మీతో కలిసి నడిచేందుకు సిద్ధమని చెప్పేసి మీకు ఏమైనా హామీ కానీ మీరు ఈ 3 నెలల కాలంలో ఆ ప్రజల నుంచి వాళ్ళ సమస్యల పట్ల ఏ విధమైనటువంటి స్పందన? బేసికల్గా అనిల్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన ఉద్యమం, మా ప్రజలంతా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, మాకు బూడిద ఏమి రాలే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, మాకేమి రాలే. తెలుగువారి ఆత్మగౌరవ ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీలో పాల్గొన్నారు, మాకేమీ రాలే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఏమీ రాలే. సాయుధ పోరాటంలో పాల్గొన్నారు, ఏమీ రాలే. నక్సలైట్ పార్టీలలో ఉద్యమంలో పాల్గొన్నారు, కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు, అన్ని ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలు తమ విముక్తి కోసం, తమ రాజ్యాధికారం కోసం, తాము తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ గడ్డని పరిపాలించడం కోసం మొదటిసారిగా చేస్తున్న ఉద్యమం ఏదన్నా ఉంటే తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వ తారీఖున తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని 3.5 కోట్ల మందిని రాజకీయ విముక్తి చేసి రాజ్యాధికారం అందించే ఒక భారీ పోరాటానికి తెరలేపిన సంగతి మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి మా భూమి రథయాత్రని 3 నెలలు అందుకొని ఆ మా భూమి రథయాత్ర జరుగుతూనే అనేక జిల్లాల్లో తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లాల ఆవిర్భావాలు జరుగుతున్నాయి. మొన్న వరంగల్లో జరిగింది, అంతకుముందు నిర్మల్లో జరిగింది, అంతకుముందు సిద్దిపేట జిల్లాలో జరిగింది, ఈరోజు నల్గొండలో, మొత్తానికి 5 జిల్లాల్లో జరిగింది. తెలంగాణలో 500 మండలాల్లో 33 జిల్లాల్లో గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఆవిర్భవిస్తున్నాం. ఇది దేనికి? ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు రెడ్డి వెలమల్ల నాయకత్వంలో. దానికి అంతర్గత వలసవాది అయిన ఒక భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన ఒక భూస్వామి కోదండరామిరెడ్డి దానికి అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడి యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో ఆనాడు జేఏసీని ఫామ్ చేసి ఆ జేఏసీ తోటి 1200 మంది బీసీ ఎస్సీ ఎస్టీలను చంపి వెలమారెడ్లు రాజ్యానికి వచ్చారు. ఈనాడు తెలంగాణలో మా రాజ్యం కోసం బీసీ ఎస్సీ ఎస్టీలంతా కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ జేఏసీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గ్రామానికి ఈ రెడ్డి రావుల ఆధిపత్యం ఎంతకాలం, ఈ వెలమ కమ్మ రెడ్డి ఆధిపత్యం ఎంతకాలం, ఇది గ్రామాలలో మొత్తం వీళ్ళని విముక్తి చేయాలి. వీళ్ళ నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి శ్రామిక జీవులైన ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీని మొత్తం గ్రామాల్లో జెండాలను రెపరెపలాడించి రాబోయే కాలంలో తెలంగాణలో రాజ్యం కోసం పోరాడేటువంటి పోరాటం జరుగుతుంది. అందులో భాగంగానే నల్గొండలో ఉన్నటువంటి అనేక ఉద్యమాల్లో, నల్గొండ విప్లవాల కిల్ల కాదు, నా బొంద కాదు, ఈ విప్లవాలతో బలైపోయిన కిల్ల ఇది. మేము బలైపోయిన ఇక్కడ మాకేమి రాలే. కానీ నల్గొండలో మాత్రం మొత్తం రెడ్ల రాజ్యమే నడుస్తుంది. ఈ రెడ్ల రాజ్యాన్ని కూల్చడానికి కావాల్సిన ప్రణాళికని, రాజకీయ కార్యాచరణని అందరం కలిసి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. దీనికి ప్రొఫెసర్లు వచ్చారు, చిరంజీవులు గారు వచ్చారు, అందరూ వచ్చారు. దీని గురించి విపులంగా మాట్లాడి ఒక వ్యూహాన్ని, ప్రణాళికని రూపొందించుకొని అన్ని కులాలు, అణగారిన కులాలంతా ఒక్కటే చేయబోతున్నాం. మొన్నటి మా భూమి రథయాత్ర 3 నెలల్లో అనేక సమస్యల్ని ప్రపంచానికి తెలుసుకుంటూ వచ్చినాం. వాళ్ళు సన్న బియ్యం పెడతాం అంటున్నారు, ఎక్కడికి పోయినా సన్న బియ్యం లేవు, అవి దున్న బియ్యం, తినడానికి కూడా భయంకరమైనటువంటి బియ్యం దగ్గర నుంచి హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని సమస్యలే. ఏ ఒక్క స్కూల్కి ఒక బస్సు ఎందుకు పెట్టట్లేదు? అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాడు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు అభినందిస్తున్నాడో తెలుసా? ఏఐసీసీకి పైసలు ఇచ్చేవాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ నడవడానికి ఇంధనం పోసేది రేవంత్ రెడ్డి. కాబట్టి అది పొగడతా తప్ప రేవంత్ రెడ్డి మీద బీసీ డేటా కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాల్సిన రిపోర్ట్ ఏంటంటే, తెలంగాణలో ఉన్న ఒక్క స్కూల్కైనా ఒక గవర్నమెంట్ బస్సు వేసిందా? ఒక గవర్నమెంట్ బస్సు ప్రతి స్కూల్స్కి 4 బస్సులు ఎందుకు వేయకూడదు? ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ 4 బస్సులు పెట్టుకొని పిల్లలందరినీ సేకరించి స్కూల్స్ నడిపిస్తే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయా? డిస్మెంటల్ అయిపోతుంది. ఆ పని ఎందుకు చేయలేదు? ఇట్లాంటి సమస్యల్ని, కొన్ని వందల వేల ప్రజా సమస్యల్ని బయటికి వెలికి తీసి ఆయా చోట్ల నిరసనలు ప్రకటించి ఆయా జిల్లాలో జిల్లా కలెక్టర్లకి విజ్ఞాపన పత్రం ఇచ్చి అంతిమంగా లక్షలాది మంది ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని
రేవంత్ రెడ్డికి ఇస్తాం ఆ కాగితాలు తీసుకొని వచ్చి. అవి పరిష్కరిస్తాడా? ఆ కాగితాలనే పాడగట్టడం ఆ రేవంత్ రెడ్డికి. ఏదో ఒకటి తెలుసుకుంటాం ఆ రోజు. ఇది 3.5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. 3.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీని అగ్నిని రాజేస్తాం, రగిలింపజేస్తాం. ఆ అగ్నిలో రెడ్డి రావుల రాజ్యాన్ని కాల్చి బూడిద చేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీలకి సింహాసనం ఉపజెపుతాం. ఇదే పోరాటంగా తెలంగాణ రాష్ట్రం అంతా యుద్ధాన్ని ప్రకటించి ఆ దిశగా ప్రయాణం చేస్తాం. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ జేఏసీ ఏం చేయబోతా ఉంది? 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు కనుక వెళ్ళినట్టయితే మీ స్టాండ్ ఏమైనా ఉందా? మా స్టాండ్ ఒకటే, మాకు రిజర్వేషన్స్ వస్తే సంతోషం. రిజర్వేషన్స్ రాకపోతే ఓపెన్ కోటాలో ఉన్న మొత్తం ఓపెన్లో ఉన్నాయన్నీ మాయే. ఓపెన్లో ఉన్న అన్ని చోట్ల పోటీ చేస్తాం. బీసీలు పోటీ చేస్తారు, ఎస్సీలు పోటీ చేస్తారు, ఎస్టీలు పోటీ చేస్తారు. ఆల్ ఓపెన్ దగ్గర అలాంటి ఒక ప్రణాళిక కూడా మేము దాన్ని తయారు చేస్తాం. మా అణగారిన వర్గాలని ఎలక్షన్స్లో పోటీ చేపిస్తాం. సమస్య లేదు. సో చాలా ఏళ్ళుగా కూడా బీసీల కోసం చాలామంది కూడా పోరాటం చేస్తూ ఉన్నారు, చాలామంది కూడా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళందరూ మీతో కలిసి ఎందుకు నడవలేకపోతా ఉన్నారు? మీరు మొదలుపెట్టినటువంటి యుద్ధానికి ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయలేకపోతా ఉన్నారు అనుకోవచ్చు? ఒకటి నేను చెప్పనా అనిల్, ఇప్పుడు మొన్న నిజామాబాద్ జిల్లాలో యాదవుల్ని కుల బహిష్కరణ చేసిండు రెడ్డి. యాదవుల్ని కుల బహిష్కరణ చేసిండు ఒక రెడ్డి. ఎక్కడ? పలానా నర్సాపూర్ మండలం పలానా కౌట గ్రామంలో ఆ పని జరిగింది నిర్మల్ జిల్లాలో. ఒకవేళ కాటమరాజే రాజ్యాన్ని పరిపాలించే కాటమరాజే ఉంటే ఆ సమయంలో ఒక రెడ్డి యాదవులను బహిష్కరిస్తే కాటమరాజు ఏం చేసేటోడు? ఆ రెడ్డిని కత్తి తీసుకొచ్చి నోట్లో గుచ్చేటోడు కాటమరాజు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు టైంలోనే ఈ యాదవుల కుల బహిష్కరణ రెడ్డి చేస్తే ఏం చేసేటోడు? సర్వాయి పాపన్న ఖడ్గం తీసుకొచ్చి రెడ్డి మీద పెట్టేటోడు. అదే పండగ సాయన సమయంలో యాదవులను బహిష్కరిస్తే పండగ సాయన ఏం చేసేటోడు? ఖడ్గం జులిపించేటోడు. సమ్మక్క సారలక్క టైంలోనే అదే కుల బహిష్కరణ యాదవుల మీద రెడ్డి చేస్తే రెడ్డిని ఏం చేసేటోళ్ళు? సమ్మక్క సారలక్కలు. యుగంధరుడు అనే వెలమరాజు మీదకే పోయిన సమ్మక్క సారలక్కలు రెడ్ల మీదకి పోలేరా? అంటే వాళ్ళు ఉన్నప్పుడే జరిగితే ఊహించుకోవడానికి అరే రెడ్ల మీద అటాక్ చేసేటోళ్ళు అనుకున్నాం. మరి ఈరోజు ఎందుకు చేయట్లే ఆ పని? ఈరోజు అణగారిన వర్గాల మీద రెడ్లు ఎందుకు కుల బహిష్కరణ చేస్తున్నారు ఒక్కొక్క ఊర్లో మేము అడుగుతున్నాం. అంటే కుల బహిష్కరణ ఎందుకు చేస్తారంటే మా అణగారిన వర్గాలలో ఉండేటువంటి అనేక కులాల సంఘాలు అగ్రకుల పార్టీల కింద చెంచాల్లాగా పనిచేస్తున్నాయి. ఈ చెంచాల్లాగా పనిచేసి అచైతన్యంగా ఉన్న సమాజం చెంచాల్లాగా దళారులుగా పనిచేస్తున్న ఒక దుస్థితి మా ముందు ఎదురవుతుంది. మేము బయలుదేరే 3 నెలలు కాలే, మార్చి 31న బయలుదేరాం. 100 రోజులు దాటింది. 100 రోజులకి ఎంతమందిని రమ్మంటావు మా పక్కన? ఇప్పుడిప్పుడే సమీకరిస్తున్నాం. చెంచాలైనా దళారులైనా చైతన్యం లేని వాళ్ళైనా అందరి దగ్గరికి పోయి, అన్ని కుల సంఘాలు అందరి దగ్గరికి పోయి 2 చేతులతో ప్రార్థించి అందరిని ఆహ్వానించడానికి బయలుదేరుతున్నాం. ఇంకా 3.5 ఏళ్ళు అయింది ఉన్నది సమయం. ఆ సమయంలో ఎంతోమందిని సమీకరిస్తాం. 100 రోజులేగా అయింది అనిల్ భాయ్. 100 రోజులకి ఏమైంది? ఆగరాదు కొద్ది రోజులు. నేను ఇందాక కంపేర్ చేసిన, ఒకరోజు సమ్మక్క సారక్కల టైంలోనే యాదవులను బహిష్కరిస్తే, కాటమరాజు పరిపాలించే రాజు ఉన్నప్పుడే యాదవులను బహిష్కరిస్తే ఆనాడు అంత పోరాటం ఉంది. ఈనాడు మాత్రం ఒక గ్రామంలో యాదవులను బహిష్కరిస్తే బయటికి రాలేకపోతారు. అంటే నేను కోరేది ఏంటంటే అనేక రాజకీయ పార్టీల నియంత్రణలో మా యాదవ్ సోదరులు మా అణగారిన వర్గాలు ఉన్నారు. ఆ కట్లు తెంపుకొని బయటికి రమ్మంటున్నా నా సోదరులని. వాడు ఏం చేయలేడు, బయటికి రమ్మంటున్నా. అందరూ అణగారిన కులాలంతా అగ్ర కులాల కట్లు తాళ్ళు తెంపుకొని బయటికి రాండి. మనం బయటకు వస్తే నీళ్లు లేని చేపలు చెరువులో ఎట్లయితే అయితాయో ఆ విధంగా ఈ అగ్ర కులాలు చచ్చిపోతాయి. సో ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత 42% రిజర్వేషన్ల పైన పుష్పగుచ్చాలు అందజేసినటువంటి సంఘాలు ఉన్నాయి. మరో పక్కన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కొంతమంది పోయి షాల్వలు కప్పినటువంటి ముఖ్యమంత్రికి అటువంటి సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూసాం. మీరేమో అసలు ఆర్డినెన్స్ ద్వారా సాధ్యపడదు, కేవలం 9th షెడ్యూల్లోకి మాత్రమే సాధ్యపడుతుందని చెప్పేసి మీలాంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అది సాధ్యపడదు అని చెప్పేసి వాళ్ళకి తెలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రిని ఎందుకు అభినందించేటువంటి ప్రయత్నం కొన్ని సంఘాలు కొంతమంది నాయకులు చేస్తూ ఉన్నారని అనుకోవచ్చు? అవునండి, పుష్పగుచ్చాలకైనా ఖర్చు ఏదైనా ఉందంటే ఆ ఖర్చుతోటి బీసీలకి 100 కుటుంబాలు బాగుపడాయి. అన్ని పుష్పగుచ్చాలు అయిపోయినాయి. ఇప్పటికి ఈ పుష్పగుచ్చాలు బొకే కల్చర్తో కొంపలు నాశనం అవుతాయి. పుష్పగుచ్చాలు తీసుకుపోతారు కదా, రోజుకి 2 కోట్ల రూపాయల పుష్పగుచ్చాలు ఖర్చు అవుతున్నాయి రాష్ట్రంలో. తెలుసా మీకు? ఏ తంగేడు పువ్వులో లేకపోతే ఇంకో ఏ పూలు పీకిచ్చినా సరిపోతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక చర్యలు చేస్తూ ఉంటారు.
బంతిని అవతల కోర్టులు వేయడానికి నేను ఇందాక చెప్పాను రాజకీయ జూదానికి బీసీ కార్డు వాడుతున్నారు. రాజకీయ జూదానికి వాడే బీసీ కార్డుతో ఇస్తారండి, జీవోలు ఇస్తారు. నేను ఇవ్వలేదా 42%, నేను ఇచ్చిన కోర్టులో పోయింది, ఏమంటారు? నన్ను ఏం చేయమంటారని అంటాడు. అనేవాడి కోసం చేసే పని. అందుకని మేమేం కోరుతున్నామంటే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆయన నైతికంగా చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యమంత్రి పీఠం మీద అణగారిన వర్గాలను కూర్చోబెట్టమని, ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోమను. ఈ కోర్టు సమస్యలు ఈ కేంద్రంలో అవుతుందా కాదా, 9th షెడ్యూల్లో పెడతారా పెట్టరా, ఇన్ని చిక్కుముళ్ళు, రేపు 42% ఒకవేళ అది ఇది అయితే దానికి కోట్ల రూపాయలు ఇచ్చి లాయర్లని వాదించడం, ఇవన్నీ ఎందుకు? ఆ పీఠం తీసుకొచ్చి అణగారిన వర్గాలకు చెప్పు. భూమి పంచుకుంటాం తెలంగాణలో, తెలంగాణలో ఉన్న సంపద మొత్తం పంచుకుంటాం. ఓపెన్ రిజర్వేషన్లో మా వాళ్ళు పోటీ చేస్తారు. మైనార్టీలు తెలుసుగా, మైనార్టీలను ఓడగొడతాం. ఎవరు మైనార్టీలు అంటే? రెడ్డి రావులే మైనార్టీలు. వాళ్ళని ఓడగొడతాం, ఎందుకంటే వాళ్ళు పోటీ చేస్తారు అన్ని చోట్ల, వాళ్ళని ఓడగొడతాం మేము. చివరిగా ఒక మాట సార్, రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ బట్టలు ఉతికేటువంటి అంటే చాకలి వాళ్ళని ఒక ఎమ్మెల్యేని చేసినాం, మరో పక్కన చేపలు పట్టేటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి అంటే ముఖ్యంగా కుల వృత్తులను తీసుకొని వాళ్ళని నేను ఎమ్మెల్యేని చేసిన అని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? అదే ఇప్పుడు చాకలి కులాన్ని బట్టలు ఉతికే చాకలి కులాన్ని ఎమ్మెల్యేని చేసిన అన్నాడు, చేపలు పట్టే ముదిరాజు కులాన్ని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసిన అన్నాడు, దొంగతనం చేసే దొంగల కులం అయిన రెడ్డి ఆయన్ని మేము ముఖ్యమంత్రి చేసినాం. దొంగతనం చేసే కుల వృత్తి రెడ్లది, దోపిడీలు చేసే కుల వృత్తి రెడ్లది. దోపిడీలు చేసి దొంగతనం చేసే రెడ్ల కుల వృత్తి ఉంది కదా, ఆ రెడ్లను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం మేము ముఖ్యమంత్రులుగా మంత్రులుగా. అంటే చేపలు పట్టే ఆయన్ని బట్టలు ఉతికే ఆయన్ని రాజ్యాంగమా చేసింది ఈయన? రాజ్యాంగం చేసిందా ఈయన చేసిండా? ఎవరు చేసిండ్రు? రేవంత్ రెడ్డి ఆట బట్టలు ఉతికే సాకలాయని ఎమ్మెల్యే చేసిండా? నీ బతుకి బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే నువ్వు బతుకుతున్నావు, ముందు అది తెలుసుకోవాలి ఫస్ట్. బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే ఈ రెడ్లు అగ్రకులాలు వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. వాళ్ళని వీళ్ళు చేసిర్రా, వీళ్ళని వాళ్ళు చేసిర్రా? మర్యాద చెప్తున్నాం, ఈ మాట అన్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. సాకులకి, ముదిరాజులకి, అణగారిన వర్గాలకి దారిదీపమై దీపస్తంభమై మాకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఎవరు? భారత రాజ్యాంగం ప్రసాదించింది, డాక్టర్ అంబేద్కర్ ప్రసాదించిండు, ఇప్పుడు వస్తున్న చైతన్యం ప్రసాదించింది. రేవంత్ రెడ్డి అణగారిన వర్గాల చైతన్యాన్ని అణిచివేస్తున్నాడు తప్ప ఆయన ఎమ్మెల్యేలని మంత్రులను చేయలే, ఆయన ఎమ్మెల్యేలని లేకపోతే చాకలోళ్ళని ఎమ్మెల్యేలు చేయాలి. ఇది తప్పుడు మాట, దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. సో చివరిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విశారదన్గా ధర్మ సమాజం పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశం? మేము చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం ఈ బీసీల రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 9th షెడ్యూల్లో పెట్టి చట్టం చేయాలి. దాంతోపాటుగా 9th షెడ్యూల్లో పెట్టడానికి ఏ అడ్డుగోడలు లేకుండా, ఏ గోడలు లేని, మేము కోరేది ఒకటే, 20% ఎస్సీలకి రిజర్వేషన్స్ రావాలి, ఎస్టీలకి 10% రిజర్వేషన్లు రావాలి, 50% రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వాలి. 50% రిజర్వేషన్లు మా మేనిఫెస్టోలో ఉంది. 50% రిజర్వేషన్లు, 50% బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మేనిఫెస్టోలో పెట్టినాం. 50% రిజర్వేషన్, 42% కాదు రావాల్సింది, 50% రిజర్వేషన్స్ బీసీలకు రావాలి, 10% షెడ్యూల్ ట్రైబ్కి రావాలి, 20% ఎస్సీలకు రావాలి. మొత్తం 70% రిజర్వేషన్స్, 80% రిజర్వేషన్స్ కేంద్రం 9th షెడ్యూల్లో పెట్టి ఫిక్స్ చేసి 9వ షెడ్యూల్ నుంచి మాకు రిజర్వేషన్స్ రావడానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో కోట్లాది మంది ప్రజలు నడి రోడ్డు మీదకి వచ్చి ఒక మహాయుద్ధం చేయబోతున్నాం దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో విశారదన్ మహారాజ్ అయితే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం బీసీలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలన్నటువంటి ప్రాపగండ చేస్తుంది తప్పించి బీసీల మీద ప్రేమతోటి రిజర్వేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. రానున్నటువంటి ఎన్నికల్లో ఏవైతే ఉందో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వాటిలో ఖచ్చితంగా రెడ్డి రాజ్యాన్ని కూలగొడతాం, ఇక్కడ బీసీ రాజ్యాన్ని తీసుకొచ్చడమే ధ్యేయంగా మా యొక్క యాత్ర కొనసాగుతుంది, మా భూమి యాత్ర అంటూ ఆయన చెప్తున్నటువంటి సందేశం. చూస్తూనే ఉండండి మనతో.